జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. ప్రియ భగవద్బంధువులారా, 26/2026 శనివారం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి సన్నిధిలో భాగవతోత్తములతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం విశేష ప్రవచనం ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు మధుర భారతి బిరుదాంకితులు శ్రీమాన్ ఓలేటి రవికుమారాచార్యుల వారిచే విశేష ప్రవచనం తప్పక అందరూ ఆస్వాదించగలరు. ఈ ప్రవచనాన్ని ఎంతో మధురంగా స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విశేష వైభవం మనం ఎప్పుడూ విననటువంటి విధానములో ఈ ప్రవచనం ఉంటుంది. తప్పకుండా అందరూ విని ఆస్వాదించి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ను తప్పనిసరిగా అందించగలరని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. అడియేన్ రామానుజదాసన్. మార్కాపురంలోని వికాస తరంగిణి కార్యకర్తలు పెద్దలు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎంతో వైభవోపేతంగా జరిపించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో వైభవోపేతమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలను మనమందరం ఎప్పుడూ జరుపుకునే అదృష్టం మనకి కలగాలని ఆ శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఇలాంటి వైభవోపేతమైన కార్యక్రమాలలో అందరం పాల్గొనే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురోర్భగవతోః సదైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతిః సర్వకులాభిరామం శ్రీమద్పదంగిరిగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరచ్చ మహదాహ్వయపట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరిహ్ పరకాల ఇతీంద్ర విశ్వా శ్రీమత్పరాంకుశమునిం ప్రణత్యోస్మి నిత్యం. ఏ పేర్లున్నాయి, అలాగే ఇతిహాసం, వేదం, పురాణం, ప్రబంధం, వాగ్గేయకారులు ఎలా ఆ తిరుమల కొండను కీర్తించారు అనే విషయాన్ని ఇదంతా కూడా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ టాపిక్ లాగా ఉంటుంది. ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని సుమారు 11 పురాణాలు కీర్తించాయి. ఎన్ని పురాణాలండి? అసలు ఎన్ని పురాణాలు ఉన్నాయి మనకి? 18 అష్టాదశ పురాణాలు ఉన్నాయి. వాటిలో సుమారు 11 పురాణాలు వెంకటాచల మహాత్మ్యాన్ని కీర్తించాయి అంటే అది ఎంత గొప్పదై ఉంటుంది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు భగవంతుడు కొలువై ఉండే స్థానాలు 5 అని మనకు పాంచరాత్ర శాస్త్రం చెప్తుంది. ఎవడో చెప్పడం రాదు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామ. అంతర్యామి, అర్చామ. పర అంటే పరమపదం. ఉత్తర ద్వాదశిని మనం చూస్తాం కదా తెల్లవారుజామున నుంచి. సో అంటే ఆ శ్రీవైకుంఠంలో పెరుమాళ్ళు భావిస్తాం, వాస్తవానికి పాలకల్లి పెరుమాళ్ళు. ఆ శ్రీవైకుంఠంలో నిత్యులు ముక్తులు ఉంటారు. ఇతర దేవతలకు కూడా అక్కడ ఎంట్రీ లేదు. దానికే మన సంప్రదాయంలో పెరియ వీడు అని అంటారు శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠం నుంచి కొద్దిగా కిందికి స్వామి పాలకడిలో వేయించేస్తున్నారు. ఆ పాలకడిలో ఎట్లా ఉన్నాడు అనేదాన్ని మన పూర్వాచారు చాలా అందంగా చెప్తారు. ఒక చెవుడు కిందికి ఇలా పెట్టేసి ఇలా ఉంటాడు. ఎందుకంటే ఏమో గజేంద్రులాగా ఎవరైనా ఆత్తో పిలిస్తే టక్కన వచ్చేసేయాలి అని అప్పుడు చెవి ఎప్పుడు పెట్టుకుంటాడు. మనం పిలవనుకోండి వేరే విషయం. అలా పరమాత్మ పాలకడిలో, ఆ పాలకడిలో ఉన్నటువంటి స్వామికి వ్యూహమూర్తి అని పేరు. ఏం పేరు? వ్యూహమూర్తి. వ్యూహం అంటే ప్లానింగ్ అని. వ్యూహం అంటే ప్లానింగ్ అని అంటారు. అంటే లోకాలు ఎట్లా కాపాడాలి, తర్వాత వీళ్ళకి శరీరాలు ఇచ్చాము, తర్వాత మళ్ళీ ఎలాంటి శరీరాలు ఇవ్వాలి. చూడండి, భగవంతుడు మనకు శరీరాన్ని ఇంద్రియాలు ఇచ్చింది దేని కొరకు? చూడండి, దేని కొరకు ఇచ్చాడు? కళ్ళను సీరియస్ చూడడం కొరకు, కాళ్ళని షాపింగ్ చేయడం కొరకు, చేతుల్ని మేకప్ చేయడం కొరకు. అంతేనా? కదా మరి ఏం చెప్పి నాకేం తెలుసు చెప్పండి.
చెప్పండి. దిక్వే కీర్తయ కేశవ పెట్టండి పడుతుంది. అది రాగా 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 పెద్దలు చెప్తే విని 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 ఏదో ఒక స్టేజ్లో మనకు కలుగుతుంది. ఎస్ కరెక్ట్, మనం నిర్మాణ సేవకే ఉన్నాము, భాగవతుల సేవకే ఉన్నాము, ఆచార్యుల సేవకే ఉన్నాము. ఏదో ఒక స్టేజ్లో కలుగుతుంది. అది ఈ జన్మలో కలిగితేనేమో అదృష్టం, లేదు అంటే మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. బట్ ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే భగవత్ సేవకు మనం వినియోగం అవుతా. అది చాలా ప్రధానమైన విషయం. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా వెంకటాచలం, వెంకట ప్లస్ అచలం, అచలం అంటే కదలనిది. ఏముందండి తిరుపతి అంటే అందరికీ తెలుసు కదా. తిరుపతి తిరుమల అంటే మనకు రెండు గుర్తొస్తాయి, ఒకటి లడ్డు, రెండు గుండు. అవునా అవునా? ఇంతకన్నా ఏముందండి తిరుమలలో? తిరుమల చరితామృతం అని టైటిల్ పెట్టారు. వెంకటాచల మహాత్మ్యం అని మాకు తెలియదా? మేము వెళ్ళలేదా? ఏముంది ఇందులో? అలాగే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని వదంతులు, వాటికి సమాధానం కూడా చూద్దాం మీ యొక్క ఆసక్తిని బట్టి. పూర్వాచార్యులు ఎలా కీర్తించారు, ఆళ్వారు ఎలా కీర్తించారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు భగవంతుడు కొలువై వేస్తున్నాడని 5 అని చెప్పుకున్నాం కదా. అందులో ఆ వ్యూహమూర్తి చూస్తాడు, వీడికి దేహం ఇచ్చాము, ఏం చేస్తున్నాడు వీడు, అసలు పెరుమాణ సేవ లేదు, భాగవత సేవ లేదు, ఆచార గ్రంథం అంతకన్నా లేదు, అలా పడి తిరుగుతున్నాడు. అప్పుడు ఎవరుకున్నాడు, అయ్యో అనవసరంగా ఇచ్చాము ఈ జన్మ తీసేటాడు. తర్వాత జన్మ ఇంకేదో జన్మలు ఇచ్చేస్తుంటాడు. చిన్న పిల్లవాడికి ఆడుకునే వస్తువు ఇచ్చామండి, పొద్దున ఇచ్చిన వస్తువు సాయంత్రానికి పాడు చేశాడు అనుకోండి, మళ్ళీ ఇస్తా మనం వస్తువు పనిచేస్తున్నాయి వినపడుతుందా? ఇప్పుడే ఆఫ్ అయింది అది కొంత పోతుందండి. ఎందుకంటే సెల్లు ఎవరికి ఏ దేహాలు ఇవ్వాలి ఏమిటి అని ప్లానింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పర్పస్ పరిత్రాణాయ సాధున వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగంలో పరమాత్మ వస్తారు కదా, ఆ వచ్చే అవతారానికి విభవము అని ఏం పేరు? విభవము. పర ఈ వైకుంఠానికి దేవతలు కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాం కదా. కింద పారసముద్రానికి మాత్రము దేవతలు వెళ్ళగలరు, వెళ్ళి పరమాత్మని ప్రార్థించగలరు. వెళ్ళినప్పుడు ఆయన కనిపిస్తాడా లేదా అనేది తర్వాత చెప్పండి. వెళ్ళడం అంటే యాక్సెస్ మాత్రం ఉంది. పరమాత్మ అవతారాల మొత్తం కూడా విభవము అని చెప్తారు. ఈ అవతారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఏం చెప్పాలి? నేను పాలకుల నుంచే వస్తున్నాయి అని చెప్పాలి. శ్రీ వైకుంఠం నుంచి వస్తుందని చెప్పాలి కదా. అదేమో ప్రాణ వైకుంఠము, ఈ పాలకులకి కార్య వైకుంఠము అని పేరు. ఈ హరివంశ పురాణంలో ఒక శ్లోకం ఉంది. దేశ నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవనికేతన నాగ పర్యంకముత్సృజ్య యాగతో మధురాపురి. ఆ పాలకులలో ఉండే స్వామి నాగపర్యంకాన్ని వదిలేసి ఈ మధురలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు కదా అని హరివంశం కీర్తిస్తుంది. దాన్ని వంటి చూస్తే మనకు ఆ పాలకుల నుంచే అన్ని అవతారాలు వస్తున్నాయి అని తెలుసు. 3 అయిపోయాయి. అర్థమవుతుందా? స్పీడ్ ఉందా, స్లో ఉందా? పర్వాలేదా? 4వది అంతర్యామ. ప్రతి వాడిలో పరమాత్మ అంతర్యామలో కదా. అందరికి శ్రీహరే అంతరాత్మ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పారు. అందరికీ అంటే దేవతలకు, మనుష్యులకు, తెలియకనే జంతువులకు, స్థావరాలకు అంటే కొండ గుట్ట అన్నిటికీ శ్రీహరే అంతరాత్మ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫలానా దేవతలు ఎవరైనా ఇస్తున్నారు చేస్తున్నారు అంటే ఏమిటి అని అర్థం. వారి లోపల కూడా శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా ఉండి ఇస్తున్నాడు. అది అంతర్యామి. ఇప్పుడు 4 స్వరూపాలు ఉన్న పెరుమాళని మనం ఈ శరీరంతో సేవించగలుగుతామా? శ్రీరూపుని వెళ్ళగలుగుతామా? చంద్రమండలాన్ని చూడడానికి చాలా కష్టం. చంద్రమండలం మాత్రమే వెళ్తారు కదా, మనం వెళ్ళలేదు. అంత ఎందుకంటే తిరుమల చాటుగా సేవిస్తున్నప్పుడు
ఆచార్య తిరుమలకి తప్పకుండా రావాలి అని చెప్పారు. మార్కాపురం నుంచి హైదరాబాద్కే రాలేదు. సరే ముందుకు నేను పర్వాలేదు, ఏ పర్వాలేదు, తప్పే కాదు. మీరు వస్తారు, మీరు వస్తారు, మేము వస్తే ఇంతమంది దోస్తులు చేతులు వస్తుందని వాడు వస్తానన్నా మేము వద్దండి, మేమే వస్తామని చెప్పి వచ్చాము కదా. అంతేనండి. ఇక్కడ దివ్య గారు ఉన్నారు, సుధా గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, లక్ష్మీమణి గారు ఉన్నారు. ఈ నలుగురు గోష్ఠులు వాళ్ళు తిరుమల సేవిస్తారు దాసులు. కాబట్టి నలుగురు వస్తారు, మీరు వద్దులేండి, నేను వస్తే ఇంతమందిని సేవించవచ్చు అని దాసులు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ 4 ప్రదేశాలలో ఉన్న పెరుమాడని మనం ఈ శరీరంతో సేవించలేము. ఇక మిగిలింది చివరిది అర్చ. అర్చ అంటే ప్రతిమ, ఫోటో, విగ్రహము, మూర్తి. ఏ కైంకర్యం చేయాలన్నా అర్చామూర్తిగా చేయాలి. అవునా? నాకు స్వామివారు చెప్తున్నారు, చక్కటి వెళ్ళి రథం చేయించుకున్నారు. మాడవీడు 4 మాడవీడు ఇటువంటి దేవాలయం, చతుర్భ వాహనం, రథసప్తమంతా చాలా వైభవంగా చేస్తున్నారు. ఒక కళ్యాణం చేయాలన్నా, ఒక అభిషేకం చేయాలన్నా, స్మరణం చేయాలన్నా, ఏ ఉత్సవం చేయాలన్నా ఎవరు చేస్తారంటే అర్చామూర్తికే చేస్తారు. కాబట్టి 5 స్థానాల్లో పరమాత్మ ఉన్నాడు. కానీ మనం మన మాంస నేత్రాలతో చూడడానికి వీలుగా అర్చామూర్తి మాత్రమే ఉన్నాడు. ఆడవాళ్ళు చెప్తున్నారు అర్చామూర్తి యొక్క వైభవం ఏమిటి అని చెప్తున్నారు. తమరుహంతరియం పూర్వం అపూర్వం తానే తమరుహంత చెప్పే మత్తప్పే తమరుహంత నిర్వణం సిద్ధిత్ ఇమయాదిరుప్పరే అవ్వణం ఆడియానా. భాష అర్చావతారం ఎంత సులభుడు అంటే పరమాత్మ యొక్క సౌలభ్యానికి ఒక ఎల్లలేని గుర్తు ఏమిటి అంటే అర్చావతారమే కదా. ఆ అర్చావతారం మన ఇంట్లో ఫోటో రూపంలో ఉన్నారు, దేవాలయంలో విగ్రహ రూపంలో ఉన్నారు, సుధామూర్తిగా, దారుమూర్తిగా, శిలామూర్తిగా కూడా ఉన్నారు. సుధామూర్తి అంటే మట్టితో చేసిన విగ్రహం, శిలామూర్తి అంటే పంచలోహాలు, దారుమూర్తి అంటే చక్కగా. మీరు ఎట్లాగైనా చేయండి, పరమాత్మ అందులో వచ్చి ఉంటాడు. మీరు ఏ రీతిగానే భావించండి, అందులో ఉంటాడు. మీరు ఏ పేరైనా పెట్టి పిలవండి, ఆ పేరుతో పిలుస్తాడు. మీ ఇంట్లో మీకు ఆచార్యంతో పెరుమాలు ఉన్నారు, మీరు ఏదో కన్నయ్య పేరు పెట్టుకున్నారు, ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరుతో పిలవండి. అంతేకాదు ఇంట్లో యజమానికి లోబడి ఉంటాడు, దేవాలయంలో అర్చక స్వామికి లోబడి పరమాత్మ ఉంటాడు. సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటుంది పరమాత్మ. అర్చక స్వామి రావాలి, అభిషేకం చేయాలి, అప్పుడే బట్టలు పెట్టుకోవాలి. ఒక 2 రోజులు అవుతున్నా పులమాన్ అట్లాగే ఉంది, నేను తీసుకోగలను కానీ తీసుకో. అర్చక స్వామి రావాలి, అర్చక స్వామి కదా. అలా సర్వశక్తిమంతుడు అయ్యింది కూడా ఒకటి మీద ఆధారపడ్డట్టుగా ఉంటాడు అర్చామూర్తి. కానీ ఆ వైకుంఠంలో ఉన్న అదే శక్తి, ఈ అర్చామూర్తిగా ఉన్న అదే శక్తి. ఇప్పుడు మీరు శ్రీరంగం తిరుపతి యాత్రకు వెళ్తుంటారా? మీరు వెళ్ళినప్పుడు మీ పిరమాణం కూడా తీసుకుని వెళ్తారా, లేకపోతే ఇంట్లో పెట్టి వెళ్తారా? ఇంట్లో పెట్టి ఏం చేస్తారు? చిన్న గిన్నెలో కాస్త జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా తీర్థం పెట్టి స్వామి తీర్థాత్రకు వెళ్ళి వస్తున్నాం, కాస్త ఒక 4 రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి, సేవించండి అని మేము వెళ్తాం. మనం వెళ్ళి పొద్దున ప్రాబోధి, వేడి కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పులిహోరలు కుంభాలుగా స్వీకరించి మంచిగా 7 రోజులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి తలుపు తెరవగానే ఏరా నువ్వేమో విశేషంగా ప్రసాదం స్వీకరించి నాకేమో ముష్టి జీడిపప్పు చిన్న గిన్నెలో ఇచ్చావు, ఏ రోజున అన్నానండి? ఏ రోజున మీ పెరుమాళ్ళు అన్నాడా? ఏమీ అనలేదు. మీకు ఏది పెడితే అదే భాగ్యంగా. మీరు పచ్చరంగు ధోతి కట్టారనుకోండి, ఆ పచ్చరంగే నాకు ఇష్టం ఉన్నట్టుగా కొనుక్కుంటాడు కదా. మీరు ఎర్ర రంగు చేశారనుకోండి, ఎర్ర రంగే నాకు ఇష్టం ఉన్నట్టుగా కొనుక్కుంటాడు. ఏది పెడితే అది, ఏ నైవేద్యం పెడితే అది. ఏమ్మా ఇవాళ చక్కెర పొంగలా, షుగర్ అయ్యి బెల్లమై వేస్తావు నిన్న చక్కెర పొంగల్ అయింది, ఇవాళ పులిహోర చేయి అంటే వీడి ఇష్టమే, పెరుమాళ ఇష్టం ఏం లేదు, మనం ఏది ఇష్టం అది. మనకి ఏం కావాలి ప్రసాదం, ఎప్పుడున్న స్వామికి ఏం ప్రసాదం కావాలి ఏమడలేదు, మనకి ఏది ఇష్టం అయితే అర్చక స్వామి ఉన్నారు. ఇక్కడ కాదు చెప్తూ ఉదాహరణ, బయటికి పల్లకి తీయాలి, కొంచెం అర్చక స్వామికి బద్దకం, స్వామి ఆయన మబ్బులుగా ఉన్నాయి, పొరపాటున వర్షం పడింది అనుకోండి, మళ్ళీ మీరు స్థాపన చేసుకోవాలి, 5 లక్షల ఖర్చు అవుతుంది, మరి తీద్దామా ఊరేగిపోద్దా? ఎందుకు నేను 5 లక్షల ఖర్చు, నీళ్ళు పడితే ఎందుకు, ఆయన లోపల పెడదాం పెరుమాళ్ళు ఒరే లోపల గర్భగుడిలో ఉంచి 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 కనీసం సంవత్సరానికి ఒక్కసారి బయటపోవాలా అడుగుతాడండి? అడగడు. వద్దు లోపల పెట్టేసినట్టు కదా. పొరపాటున వాళ్ళ నీళ్ళు పడితే సంరక్షణ చేయాలి మళ్ళీ కదా. కాబట్టి ఇక్కడేమో అర్చక స్వామి లోపల ఉంటాడు, ఇంట్లోనేమో యజమానికి లోపల ఉంటాడు. అంత సులభుడండి పరమాత్మ.
అంత సులభమైన పరమాత్మ. ఇది అర్చామూర్తి. ఇలా అర్చామూర్తి కొలువైనటువంటి ప్రదేశం తిరువేంకటముడయ్య. చూడండి, తిరువేంకటముడయ్య ఎవరు? అర్చామూర్తి. శ్రీరాముడు అర్చామూర్తే, కానీ విభవం ఉన్నటువంటి అర్చ. అలా పరమాత్మ కొలువై ఉండే 5 స్థానాలను మనం చూసాం. బాగుంది. ఇప్పుడు మనం చూసే దేవాలయాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. చెప్పండి. స్వయం వ్యక్తం, స్వయం వ్యక్తం, సైద్ధం, సైద్యం, దివ్యం, దివ్యం, మానుషం. మానుషం. స్వయం వ్యక్తం అంటే తెలిసిపోతుంది పేరులోనే. స్వయంగా పరమాత్మే స్వయంభూగా వేసినటువంటి పరమాత్మ. తిరుమల స్వయంభూ. అలా తర్వాత సైద్ధం, సిద్ధ పురుషులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు. దివ్యం, దేవతలు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు కొన్ని. మానుషం, ఈ మధ్యన హైదరాబాద్లో ఏమవుతుందంటే కొన్ని గేట్ కమ్యూనిటీ వస్తుంది. ఆ కమ్యూనిటీలో ఈ దేవాలయమా ఆ దేవాలయమా అని పోటీ. అవునా? ఈ టెంపుల్ ఆ టెంపుల్ అని పోటీ. ఆ పోటీ మధ్యలో రాత్రికి రాత్రే విగ్రహాన్ని నిలిపి పెడతారు ల్యాండ్లో. నిర్మాణం వచ్చేసరి వెలిసారి కానీ పిల్లల నుంచి గుడి కడుతూ ఉంటారు కదా. ఇది ఒక దౌర్జన్య మానుషమే. ఇది శాస్త్రం లేదు కానీ ఇది మనం కల్పించుకుని దౌర్జన్య మానుషం. దౌర్జన్యం చేసి కడుతూ ఉంటారు. ల్యాండ్ కబ్జా చేయాలని అంతే. ఏదో విగ్రహం పెట్టేసి అలాగే సమాజ శ్రేయస్సు కొరకు, ఊరి శ్రేయస్సు కొరకు, ధర్మం నిలబడడం కొరకు తమ పవిత్ర ద్రవ్యాన్ని ఉపయోగించి కట్టేటువంటి దేవాలయాలు మానుషం అనబడతాయి. గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇలా 4 రకాలుగా ఉన్న దేవాలయాలు ఉన్నాయి. బాగుంది. ఇప్పుడు వెంకటాచలం ఈ భూమండలం మీద ఎప్పటి నుంచి ఉంది అని చెప్తారు. శ్వేత వరాహ కల్పం. విన్నారా ఎప్పుడన్న పేరు? ఎక్కడ విన్నారు మీరు? భాగవతం. సంకల్పం. వెరీ గుడ్. క్లాప్స్ ఒకసారి. రోజు సంకల్పం చెప్తారా? శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ 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 శ్వేత వరాహ కల్పే. ఏమిటి శ్వేత వరాహ కల్పం అంటే, పూర్వం హిరణ్యాక్షుడు అనేవాడు భూదేవిని అండభిత్తిలో దాచిపెట్టాడు కదా. ప్రళయకాల సమయంలో దాచిపెట్టాడు. భూదేవి ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడు డాష్ అవతారం ఎత్తెను. వరాహ అవతారం. మహావరాహ పుడపద్మలోచన. చాలా పెద్ద అవతారం. వరాహమూర్తి ఎంత పెద్దగా ఉన్నారంటే ఆళ్వార్లు వండిస్తారు. ఇప్పుడు ఆ మామిడి పండు సైజులో భూమి ఉందండి. ఆ మామిడి పండు సైజులో భూమి ఉంటే దాన్ని లేపడానికి 3 సంవత్సరాల పిల్లవాడు సరిపోతాడా, లేదా 6 అడుగుల ఆజానుభావుడు కావాలా? 3 సంవత్సరాల పిల్లవాడు కూడా లేపగలడు. ఆ భూమిని లేపడానికి పరమాత్మ ఎంత పెద్ద అవతారం తీసుకున్నాడట అంటే, ఆ వరాహమూర్తి యొక్క కాళ్ళకున్న కడియంలో కొన్ని రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క రాయి మేరు పర్వతం అంత ఎత్తుందట. అర్థమవుతుందా? ఆ మేరు పర్వతం ఎంత ఎత్తుందో మనకు తెలియదు. ఆ కడియాలో ఉన్న కాళ్ళలో నుండి ఆ రాళ్లే మేరు పర్వతం ఉంటే మోకాళ్ళంత పెద్ద ఉండాలి, కాలంత పెద్ద ఉండాలి, స్వామంత పెద్ద ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద అవతారం ఎందుకండి? ఆ హిరణ్యాక్షుడికి సంబంధించి భూమిని నిలబెట్టడానికి అంత పెద్ద అవతారం ఎందుకు అంటే ప్రేమ, లవ్. భూమి అంటే అంత ప్రేమ అండి పెరుమాళ్ళకి. మరి దేశం అంటే మట్టి కాదు, ఆ దేశం ఆ భూమిలో ఉంటే మనమే కదా. మనం అంటే ప్రేమ పెరుమాళ్ళకి కదా. ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నామని చెప్పారు దివ్య గారు. మీ ఇంటికి వస్తున్నామని ముగ్గురు. సరే రండి స్వామి. 3 చల్లమిరపకాయలు, 3 అప్పడాలు, 3 బజ్జీలు చేస్తారా మీరు? 15 చేస్తారు కదా. ఎందుకంటే 15 మేము వచ్చే ముగ్గురే కదా. ప్రేమ, వచ్చిన వాళ్ళ మీద ప్రేమ అంతే కదా. సో అట్లా పెరుమాళ్ళకి భూదేవి ఏంటంటే ప్రేమ. అందుకని అంత పెద్ద ప్రేమ కాబట్టి అంత పెద్ద విహారం తీసుకొని చాలా విశేషంగా వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి ఆ భూదేవిని పెట్టాడు. ఆ సమయంలో భూదేవికి ఒక ప్రైవేట్ స్పేస్ దొరికింది మాట్లాడడానికి. పెరుమాళ్ళే నన్ను రక్షించడానికి మీరు వైకుంఠం నుంచి వచ్చారు కదా, ఈ భూమండలం మీద మీరు ఉండకూడదు అని అడిగారు. అలాగే దేవి ఉంటారు అని. మరి కొంతమంది వేరే ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూడండి నిద్రపడ్డారు. వాళ్ళ దిండు వాళ్ళకే ఉంటారు కదా. వాళ్ళ దిండు వాళ్ళకే ఉంటారు. వేరే చోట వాటర్ తాగరు. వాళ్ళ వాటర్ బాటిల్లోనే తాగుతారు. అలాగే పెరుమాళ్ళకు కూడా నేనుండాలంటే నా లోకల్ నుంచి కొంత ప్లేస్ కావాలి దేవి అని గర్భవంతులు పిలిచాడు. గర్భవంతులు పిలిచి ఆయన నువ్వు మన శ్రీవైకుంఠంలో నేను మహాలక్ష్మి ఆడుకునే ప్రదేశం ఉంది, క్రీడా ప్రాంతం. అక్కడి నుంచి కొద్దిగా ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అన్నాడు. ఇవన్నీ ఏమిటి? శ్వేత వరాహ కల్పంలో జరిగిన విషయం. కానీ ఇంతకీ శ్వేత వరాహ కల్పం చెప్తున్నాను కానీ కల్పము అంటే ఏంటంటే అర్థం? కల్పము అంటే చతుర్ముఖ బ్రహ్మకి ఒక పగలు కాలం. కల్పము అంటే చతుర్ముఖ బ్రహ్మకి ఒక రాత్రి కాలం. 2 కల్పాలు అయితే చతుర్ముఖ బ్రహ్మకి ఒక రోజు. సరే బాగానే ఉంది. కల్పం అంటే 8 రోజులు.
ఎన్ని రోజులు? కల్పము అంటే 1000 మహాయుగాలు అని. ఎన్నర్థం? ఒక మహాయుగం అంటే అర్థం ఏంటి? 4 యుగాల కలయిక. కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ 4 యుగాలు ఒకసారి రిపీట్ అయింది అనుకోండి, ఒక మహాయుగం అంటాం. అలా 1000 మహాయుగాలు రిపీట్ అయితే చతుర్ముఖ బ్రహ్మకి ఒక పగలు. కలియుగం ఎంతకాలం ఉంది? 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం ఎంతకాలం ఉంది? దీని ఇంటూ 2 8,64,000. త్రేతాయుగం కలియుగం ఇంటూ 3 12,68,000. కృతయుగం కలియుగం ఇంటూ 4 17,28,000. ఇవన్నీ జరగాలి అంటే 43,20,000 సంవత్సరాలు గడవాలి. ఈ 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక మహాయుగం. ఇది ఇంటూ 1000 గడిస్తే బ్రహ్మకి ఒక పగలు. ఇప్పుడు చెప్పండి, 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు ఎంత? వాట్సాప్ చేయండి తర్వాత వాట్సాప్ చేయండి, ఓకేనా? ఒక రోజుకే ఇంత అయితే సంవత్సరం ఎప్పుడు కావాలి? అలా ఒక కల్పం శ్వేతవరాహ కల్పం. ఆ కల్పంలో పెరుమాళ్ళు వరాహమూర్తిగా వచ్చి భూమిని తెరిచాడు. ఆ సమయంలో భూమిదేవి ప్రార్థన మేరకు గరుత్మంతుడి ద్వారా ఆ వైకుంఠంలో ఉండేటువంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి భూమి మీద ఏర్పాటు చేశారు. అలా కృతయుగంలో గరుత్మంతుడు ద్వారా తేబడినటువంటి ప్రాంతం పైన వరాహస్వామి వెలిసి ఉండటం వల్ల దానికి వరాహాద్రి అని పేరు. ఏం పేరు? వరాహాద్రి. గరుత్మంతుడు తీసుకొని వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతానికి గరుడాద్రి అని పేరు. అలాగే వాడి యొక్క క్రీడా ప్రాంతం కాబట్టి క్రీడాద్రి అని పేరు. ఆ కృతయుగంలో ఆ పర్వతం చూస్తూ ఉంటేట జగద్దగాయమైన శోభలతో విరాజిల్లుతూ ఉందట. చూస్తే బంగారం అన్నట్టుగా ఉందట. కాబట్టి ఆ కాలంలో దానికి కనకాద్రి అని పేరు. ఏం పేరు? కనకాద్రి. సాక్షాత్ నారాయణుడే వచ్చి ఏం చేశాడు కాబట్టి నారాయణాద్రి అని పేరు. ఆ కాలంలో 60,000 కోట్ల తీర్థాలు ఉండేవట. మనకి ఎన్ని కనబడుతున్నాయి ఇప్పుడు? ఆకాశగంగ, కుమారధార, పాండవ తీర్థం, ఏదో ఒక 4 కనబడుతుంది. అప్పుడు ఎన్ని ఉండేవట? 60,000 కోట్ల తీర్థాలు. కాబట్టి కృతయుగంలో తీర్థాద్రి అనే పేరు కూడా ఉంది. ఏం పేరు ఉంది? తీర్థాద్రి. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయి? 6. చెప్పండి. గరుడాద్రి, గరుడాద్రి, క్రీడాద్రి, క్రీడాద్రి, కనకాద్రి, కనకాద్రి, తీర్థాద్రి, తీర్థాద్రి, వరాహాద్రి, వరాహాద్రి, నారాయణాద్రి. నారాయణాద్రి. 6 గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చివరిలో సమాధానం చెప్పిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉండవు కానీ ఒక ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత వృషభుడు అని ఒక రాక్షసుడు. ఆ వృషభుడు పరమాత్మకు తపస్సు చేశాడు. తపస్సు చేయగా చాలా ఘోరమైన తపస్సు ఉంది. ఆ తపస్సు ఎవరు చేయలేదు. ప్రతిరోజు పెరుమాణం సేవించి పెద్ద ఖడ్గాన్ని తీసుకొని తన శిరస్సును కంటించి పెరుమాణ దగ్గర పెట్టేవాడు. ఆయన కొన్ని తప ఫలితంగా మళ్ళీ శిరస్సు వచ్చి అది అలా కొంతకాలానికి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలో కోరుకు అన్నాడు. అడిగితే వరం వాడు ఏమన్నాడు? స్వామి, నీతో నాకు యుద్ధం కావాలి అన్నాడు. ఇదేం కోరిక? జిహ్వకో రుచి, పుర్రేకో బుద్ధ. అదొక కోరిక. ఇప్పుడు మన దగ్గర మధ్యాహ్నం కూడా భోజనం అయిపోగానే కిళ్ళి వేసుకున్న వాడు కొంతమంది ఉంటుంది, పానం వేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో కాశీ అడవి వెళితే జల్ పానం ఉంటుంది. అంటే బండే ఒక పాన్ తయారు చేసి పచ్చకర్పూరం వేసి దాన్ని వెలిగించి అది కాలుతుంటుంది. ఆనంగా నోటేడిస్తారు వాడు. ఆ కాలుతున్న పాన్ తింటుంటారు. ఎందుకు? అదొక ఆనందం వాడికి. వీడికి ఒక ఆనందం. స్వామి కనపడితే మోక్షం కోరుకోకుండా ఇంకేం కోరుకోకుండా నీతో యుద్ధం కావాలి. సరే అన్నాడు పరమాత్మ. యుద్ధం చేశాడు. చాలా భీకరమైన యుద్ధం. చివరికి పరమాత్మ చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇక నేను మరణిస్తానని తెలుసు. అప్పుడు పరమాత్మని ఆ వృషుడు అడిగాడు, స్వామి ఒక చిన్న కోరిక. ఏమిటి? మీ చేతిలో ఎలా పోతున్నాను కాబట్టి ఈ పర్వతానికి నా పేరు ఉండాలిగా మీరు అనుగ్రహించండి అన్నారు. తథాస్తురుడు అప్పటి నుంచి వృషభాద్రి అని. వృషం అంటే ధర్మము అని. ధర్మదేవత కూడా ఆ కొండల్లో తపస్సు చేశాడు కాబట్టి వృషాద్రి అని పేరు. 2 డిఫరెన్స్ అండి. ఒకటి వృషాద్రి, ఇంకొకటి వృషభాద్రి. ఇన్ని పేర్లు కృతయుగంలో. ఇకపోతే కొద్దిగా మనం ముందుకు వస్తే త్రేతాయుగం. త్రేతాయుగంలో మనం పొద్దున చెప్తున్నామే, అంజనీదేవి తపస్సు చేసింది కాబట్టి అంజనాద్రి అని పేరు. వానరుల్లో ప్రముఖుడైనటువంటి ఒకడు నీలుడు అని ఉన్నాడు. ఆ నీలుడు కూడా ఆ శేషాచల కొండలో తపస్సు చేసింది కాబట్టి నీలాద్రి అని పేరు మనకు త్రేతాయుగం. ఇకపోతే ద్వాపరయుగం. ద్వాపరయుగంలో అద్భుతమైన చరిత్ర. వాయుదేవుడు
పాలకులలో సేవించినటువంటి పెరుమాళని సేవించడానికి వస్తారు. వచ్చినప్పుడు ఆదిశేషుడు అంటాడు, పెరుమాళు ఏకాంతంలో ఉన్నారంటే మీకు కొంచెం ఆగండి అంటారు. నా అంతటి వాడు వస్తే ఆగమంటారు. అందరు లోపల ఉండి అసలు వాడు విశ్వాస తీసుకోవాలంటే నేనే కారణం అంటే ఎవరు గొప్ప మన ఇద్దరిలో అంటాడు. గొప్పలు ఇవ్వండి ఎందుకంటే కొంచెంసేపు ఆగిన తర్వాత నేను ప్రమాణం సేవించచ్చు. లేదు నా అంతటి వాడు వస్తే నువ్వు ఆపుతావా, మన ఇద్దరు ఎవరు గొప్ప తెలియకపోవాల్సింది అంటారు. సరే ఏమిటి పందెం అంటే మేరు పర్వతం. మేరు పర్వతం అంటే పురాణాల్లో మన భూమిని చెప్పాలి అంటే మేరు పర్వతం గురించే చెప్తారు. చాలా బంగారు వర్ణమైనటువంటి పర్వతం. ఇప్పుడు అది ఎక్కడ ఉంది స్వామి, వెళ్ళి కాస్త తిరిగొచ్చుకుంటాం అడగండి, ఇప్పుడు అది లేదు. కానీ పురాణాల్లో చెప్తారు భూమి అంటే అది మేరు పర్వతం ఉంది అని. ఆ మేరు పర్వతంలో ఒకనొక శిఖరానికి ఆదిశేషుడు చుట్టుకొని ఉంటాడు. బెట్ ఏంటి అంటే వాయువుడు వీస్తూ ఉంటాడు గట్టిగా. ఆ శిఖరం పడిపోకుండా ఆదిశేషుడు పట్టుకోవాలి. పొరపాటు శిఖరం పడిపోయింది అనుకోండి వాయువుడు గెలిచినట్టు, పడిపోలేదు అనుకోండి ఆదిశేషుడు గెలిచినట్టు. చాలా ఘోరంగా వాయు చూస్తుంది, లోకాలన్నీ కూడా తగ్గించిపోతున్నాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడే నాగమహర్షి వచ్చాడు, శ్రీమన్నారాయణుడు సంధి చేశాడు. చేయగానే నారాయణ నారాయణ. ఇది ఆదిశేషుడు కదా, సహస్ర పడానం పండించేటువంటి ఆదిశేషుడు ఒక్కసారిగా పడవిప్పి చూశాడు. చూడగానే ఇదే అదును అని చూసుకొని వాయుదేవుడు చాలా వేగంగా వీచి ఆ శిఖరాన్ని పడదు. అలా కింద పడుతూ ఉంటే మేరు పర్వతం అయ్యో నా సంతానం కదా ఈ పర్వతం కింద పడిపోతుంది అంటే అప్పుడు ఆదిశేషుడు నువ్వేం బాధపడకు, నీ పర్వతాన్ని నీ శిఖరాన్ని నేను మోస్తాను అని ఆదిశేషుడు ఇలా పడుకొని ఆ పర్వతాన్ని మోయటం వలన ద్వాపరయుగంలో శేషాద్రి అని పేరు. ఏం పేరు? శేషాద్రి. ఈ యుగంలో ఏ పేర్లు ఉంటే మనకు తెలుసు. మనం ఉన్న యుగం ఏంటి? కలియుగం. యుగంలో ఏంటో చెప్పండి. వస్తున్నా. కలియుగంలో ఏం పేరండి? ఇంకెవరన్నా? వెంకటాద్రి. వెంకటాద్రి వరాహపురాణం చెప్తుంది. చెప్పండి. సర్వ పాపాని వేం ప్రాహు కటః తద్దాహముచ్యతే. వేం అంటే పాపములు అంటారు, కట అంటే తీసేసేది అంటారు. మనం ఏ కొండపైకి అయితే వెళ్ళి కొంతకాలం భగవంతుని సేవించి భగవన్నామని చెబితే అనంత జన్మంలో పాపం నశించిపోతుందో ఆ కొండకి వెంకటం అని పేరు. సర్వపాప హరిత్వాత్ వెంకటాద్రి ఇది స్మృత వరాపురాణంలో మనకు నిర్వచనం. కాబట్టి వేం అంటే పాపములని, కట అంటే దహించి వేసేది. ఆ కట నుంచి కట్ వచ్చింది ఇంగ్లీష్లో, దహించి వేసేది అంటారు. అలా వెంకటాద్రి అని పేరు. ఇలా మనకు ఒక్కొక్క యుగంలో ఆ పర్వతానికి ఏ పేర్లు ఉన్నాయో మనకు తెలుసు. ఇప్పుడు లక్ష్మణ్ ఏం చూస్తామంటే ఈ పర్వతాల యొక్క ప్రాచీనత ఏమిటి చూద్దాం. ఆ ప్రాచీనత చెప్పుకోవాలి అంటే ఏమంటే వెంకటాచలం గురించి వేదంలో ఉందా? ఎస్ ఉంది. ఇతిహాస పురాణాల్లో ఉందా? ఉంది. ఇదాన్ని ఎక్కడ కదా 11 పురాణాలు కీర్తించారు. వేదంలో ఉంది అన్నారు కదా, ఎక్కడుందంటే వేదంలో ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేదంలో 10వ మండలము 155వ అధ్యాయము 155 అందులో మొదటి మంత్రం అరాయి ప్రాణి ఒకటే గిరింగచ్చ సదాన్వే సిడింపిటస్య సత్వభి ఏ విశ్వా చాతయామసి అని మంత్రం. ఈ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో భగవద్ రామానుజుల వారు ఉట్టంకించినటువంటి ఒక ప్రమాణం. ఈ శ్లోకం మనకు ఏం చెప్తుంది? ఈ మంత్రం అంటే, ఓ మానవుడా, నువ్వు సకల సంపదను కోల్పోయినా సరే, లేదా జ్ఞానం అనే సంపద కోల్పోయి అంధకారం అయిపోయినా సరే, గిరింగచ్చ ఆ కొండకు వెళ్ళు. ఏ కొండ? హనుమకొండ, శ్రీమంజారో, ఏ కొండ? ఎట్లా చెప్తారు తిరుమలకొండ అని? ఆ రెండో లేదు. సిరింపిటస్య. సిరింపిటస్య అంటే శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానమై ఎవడు ఉన్నాడో వాడు ఏం చేసినటువంటి కొండ. ఆ కొండకు వెళ్ళి సేవించు, నాయన నీ బాధలన్నీ పోతాయి, నువ్వు ఐశ్వర్యవంతులు అవుతావు అని చెప్పారు. ఇది ఋగ్వేదంలో ఉంది. వేదం ఇప్పటికీ చెప్పాలన్నా చాలా ప్రాచీనమైన వేదం. వేదానికి అపౌరుషేయము అని పేరు. అంటే ఏ పురుషుడు దాన్ని రాయలేరు. అంటే మరి స్త్రీలు రాసుకొచ్చు కదా అండి. ఇక్కడ పురుష శబ్దానికి స్త్రీ పురుషుడు అర్థం కాదు. పురి సేతే సేన ఇది పురుష. పురము ఎందు నివసించువాడు అంటే జీవుడు అని అర్థం. పురుష అంటే జీవుడు. అపౌరుషేయం అంటే ఏ జీవుడు రాసింది కాదు వేదము. చాలా ప్రాచీనమైనది. ఋషులందరూ కూడా ఈ సంసార సమయం నుంచి బయటకు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి దొరికింది మాత్రమే తింటూ
కొన్ని వందల వేల సంవత్సరాలు పరమాత్మ గురించి ధ్యానం చేయగా పరమాత్మ యొక్క విశ్వాస రూపంలో ఒక శబ్దాన్ని విన్నారు. ఆ విన్న శబ్దాన్ని తమ శిష్యులకు ఉపదేశిస్తూ వచ్చారు. అలా వింటూ నేర్చుకోబడింది కాబట్టి దాన్ని శృతి అన్నారు. అలాగే విన్ అనే ధాతువుకి జ్ఞానము అని అర్థం. జ్ఞాన భాండాగారం కాబట్టి వేదము అన్నారు. పరమాత్మ యొక్క నిశ్వాస రూపం కాబట్టి దానికి నిగమము అని పేరు. సో నిగమము అన్నా శృతి అన్నా వేదమన్నా ఒకటే. అంత ప్రాచీనమైన వేదంలో చెప్పబడింది వెంకటాచలం గురించి. ఎలా వెళ్ళమన్నారు? ఏ విశ్వాచాదాయం శ్రీపీఠస్వ సప్తమిహి, సప్తముల పరిపూర్ణమైనటువంటి స్వాములను వెంటబెట్టుకుని వెళ్ళండి. కొద్దిగా అండర్లైన్ చేసుకోవాలి. ప్రాచీన కాలంలో తిరుమల వెళ్ళేవాళ్ళు ఏదో బుక్ చేసుకుని వెళ్ళడం కాదు. ముందు మన ఊళ్ళో ఉన్నటువంటి స్వాములు ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించి, అయ్యా మేము తిరుమల యాత్ర చేద్దాము అనుకుంటున్నాము, మీరు కూడా మాతోని రావాలి అని వారిని ప్రార్థించి, ఆ స్వామి కూడా వస్తాను అంటే వారితో కలిసి వెళ్ళి పెరుమాళం చెల్లించుకోవాలి. ఇది నేను చెప్పడం లేదు, వేదంలో ఉన్నటువంటి మాట. ఎందుకు? సప్తగుణ పరిపూర్ణమైనటువంటి వాళ్ళతో మనం తిరుమలకు వెళితే వాళ్ళు వెళుతున్న సేవ భగవంతుని కళ్యాణం అని చెప్తూ ఉంటారు. అలాంటి వారిని ముందు పెట్టుకుని మన పెరుమాళం సేవించాలి కదా. ఇవాళ కల్చర్ అంతా పోయింది. మనకి ఏదో టికెట్స్ బుక్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం, మనం పోవడమే బర్డన్ అనుకుంటే మళ్ళీ ఇంకా స్వాములకు తీసుకుని వెళదాం అని ఆలోచించే రోజు. కొంతమంది తీసుకొని వెళ్తాం, వేరే విషయం. పాటిస్తున్నారు, చాలా సంతోషం. శాస్త్రంలో ఉందండి మాట. సప్తగుణ పరిపూర్ణ స్వాములతో మనం వెళ్ళాలి, అలా వారిని ముందు పెట్టుకొని మన పెరుమాళం సేవించాలి అని వేదకాలం నుంచి ఉంది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొండలు కదా. అటుపైన మనం ఇతిహాసంలోకి వస్తే వాల్మీకి రామాయణంలో లేదు కానీ కంబరామాయణంలో ఒక మాట. సుగ్రీవుడు సీతాన్వేషణ వరకు వానరులందరినీ కూడా తలామదికి పంపాడు. అలా దక్షిణ దిక్కు వెళ్తున్నట్టు వాళ్ళు చెప్పారు, మీరు పదార్థాలకు వెళ్ళండి, అలా వెళ్ళండి. ఆ మ్యాప్ అంతా ఇచ్చి అక్కడ వెంకటాచలం వస్తుంది, ఆ కొండపైకి మాత్రం ఎక్కకండి అని. ఆ కొండపైకి మాత్రం ఎక్కకండి. ఎందుకు? రావణాసురుడు సీతమ్మ అక్కడ దాచిపెట్టే అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ కొండకి పెరుమాళం ప్రార్థిస్తే చాలు మోక్షం వస్తుంది. మీరందరూ కొండకు వెళ్ళి మీరందరూ వైకుంఠానికి వెళితే సీతమ్మని ఎవరు వెతకాలి? సీతమ్మని ఎవరు వెతకాలండి? సీతమ్మని ఎవరు వెతకాలి అని చెప్పి ఆ కొండపైకి మాత్రం మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అలా ఇతిహాసంలో కూడా కంబరామాయణంలో కూడా వెంకటాచల మహత్యం ఉంది. పురాణం 11 పురాణాలు మనకు కీర్తించాయి వెంకటాచలాన్ని. చూడండి, ఇంత ప్రాచీనమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి దేవాలయం అక్కడ వేచేసి వీళ్ళకు తెలిసిన వారు మీరందరేమో 7 కొండల పైన వేచేస్తున్న స్వామి అని మీరు అనుకుంటారు. నాకు మాత్రం ఈ 7 కొండలే స్వామి రూపంగా కనబడుతుంది అని ప్రపంచేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవత్యేవ యన్మూర్త్య సత్కరాయితం. ఆ పరమాత్మ యొక్క కరుణ పొంగిందట. ఆ పొంగిన కరుణ ఎట్లా ఉంది అంటే చెరుకోసం పొంగి 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 గడ్డగట్టి ఒక కలకడలాగా ఎట్లా ఉంటుందో ఆ శ్రీనివాసుడు యొక్క కరుణ అలా పొంగి 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 7 కొండలాగా ఉంది అని ఇక్కడే ప్రపంచేతం గిరిం ప్రాయ ఇక్కడికే సాష్టాంగం చేశారు. పైకి పెరమాణ సాష్టాంగం కాదు, ముందు కొండకి సాష్టాంగం చేశారు. పరమాత్మ యొక్క దయాస్వరూపి అని ఆ దయని వర్ణిస్తూ దయాశతకము అనే 100 శ్లోకాలను కూడా శ్రీనివాసుడు కల్పించాడు. పరమాత్మ గుణము పరమాత్మ వేరుగా కదండి, గుణాన్ని పరమాత్మ పెట్టుకునే ఉంటాయి కదా, అలా చేయించాడు. కాబట్టి ఇది విన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందండి? ఎంతో ప్రాచీనమైన దేవాలయం. మరి ఎట్లా వెళ్ళాలి మనం ఆ దేవాలయానికి? ఎంత శ్రద్ధతో నా కొండలెక్కాలి? చెప్పులతో ఎక్కకూడదు. సరే, వయసు రీత్యా ఆరోగ్యం రీత్యా ఎక్కినా కనీసం మాడ వీధుల్లో అయినా చెప్పించుకునే పరిస్థితి లేకుండా ఉండాలండి. మాడ వీధుల్లో కూడా కొంతమంది చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ తిరుగుతూ వాలంటీర్స్ గోవింద చెప్పులు పడండి, గోవింద చెప్పులు పడండి చెప్పించుకోవాలంటే మనం. ఆ పర్వతం ఎంత గొప్ప పర్వతం. రామారావు ఎక్కారంటే నేను ఎక్కడికి ఎక్కాను, అది ఏ స్వరూపం అంటే నేను ఎక్కడన్నారు. అయ్యా మీరే రాకపోతే తర్వాత కాలంలో ఎవరు వస్తారు దేవాలయానికి అంటే అప్పుడు మోకాళ్ళ నుంచి ఎక్కారు రామాను. అంత ప్రాశస్తున్న ప్రదేశం. మళ్ళీ ఇక నడకదారు ఉంది అలిపిరి నుంచి. ఆ నడకదారులు వెళుతున్నంతసేపు పెరుమాళ్ళ యొక్క నామాన్ని చెప్తూ వెళ్ళాలి తప్ప ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆ రకరకాల బజ్జీలు, ఆ వడలు, దోశలు అది మనం తినడానికి వస్తున్నామా?
పెరుమాళ సేవకు వస్తున్నామా అని చెప్పడానికి కదా, అది తినడానికి వస్తున్నట్టుగానే ఉంది కదా అన్ని రకాలుగా. ఎందుకంటే ఇక కూల్ డ్రింక్స్ చెప్పడానికే వీల్లేదు, రకరకాల పదార్థాలు. అసలు ఆ కొండ ఎక్కుతున్నంతసేపు పరమాత్మని భావిస్తూ పరమాత్మ నామాన్ని చెబుతూ మనం వెళ్ళాలి, కానీ తినడం కోసం అంటే వచ్చింది. మన ప్రాచీన కాలంలో మన పెద్దలు హితమిత భోజనం అని, అది ఆదిశేష స్వరూపము. మనం ఇక్కడ ఇంకా భోజనాలు ఇవన్నీ ఇచ్చుకొని పైకి వెళ్ళి ఈ మలాన్ని మూత్రాన్ని విసర్జించడం చాలా అపచారం అని ఏమీ తీసుకోకుండా ఆ కొండపైకి వెళ్ళి స్వామిని సేవించి మళ్ళీ వేగంగా వచ్చారు. అంటే మలమూత్రాలు చేయడానికి కూడా చాలా ఇష్టపడకుండా చాలా వ్యతిరేకంగా ఉండేటువంటి వారు. ఇది అంత పవిత్రత, అంత శాంతించినటువంటి కొండపైన ఎట్లా ఉంది ఇప్పుడు? హిందూ సంప్రదాయంలో లేని వాళ్ళు అక్కడ ఉద్యోగాల్లో ఉంటున్నారు. అంత గతి ఏంటి మన వాళ్ళు లేరా? ఇంత చరిత్ర ఉన్నటువంటి కొండల్లో ఎవడో మతం వాడు వచ్చి ఈ 2 కొండలు మావి 3 కొండలు మీవి అంటే సనాతన ధర్మంలో ఉన్న భారతీయ రక్తం మరగాలా ఉందా? ఇది ప్రాశస్త్యం ఉంది, వేద కాలం నుంచి ఉంది, ఇతిహాస పురాణ కాలం నుంచి ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అది ఉంది. కాబట్టి మన సొంత దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, దాని పవిత్రతను కాపాడడం కూడా మన బాధ్యత కదా. కాబట్టి వీరైన చోట్ల అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా హిందువులే ఉండాలి, ఇతర మతస్థులు ఉండడానికి వీలు లేదు. ఇది మన వాళ్ళు ఫైట్ చేయాలి, ఇది మనందరం గ్రహించాల్సిన విషయం. ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు కామ్గా కూర్చోవద్దు. అందుకనే వెంకటాచల మహత్యాన్ని మనం సేవించాలి. అలా మనకు కనబడుతుంది. ఇకపోతే వేదంలో చూసాం, ఇతిహాసంలో చూసాం, పురాణంలో చూసాం. ఇకపోతే వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అనగానే తిరుమల అంటే మనకు అన్నమాచార్యులు. అన్నమాచార్యులు అంటే తిరుమల గుర్తొస్తుంది. కట్టెదుర వైకుంఠము కానచైన కొండ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, కట్టెదుర వైకుంఠము కానచైన కొండ, మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠం అంటే మన కళ్ళెదురుగా వైకుంఠం ఉందండి. ఆ పరమాత్మ ఎంత దయాస్వరూపుడు అంటే దేవతలందరూ ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా దిగడం చాలా కష్టమని మనమేమో భూమి మీద ఉన్నాం, మరీ ఎంత పైకి వెళ్ళలేమని మనం కొంచెం పైకి వచ్చేట్టుగా, దేవతలు కొద్దిగా దిగి వచ్చేట్టుగా ఆ మధ్యస్థంగా పరమాణుడు అక్కడ కొలువై ఉంటాడు కదా. అటువంటి పరమాత్మ ఈ భూలోకం నుంచి పైకి 7 లోకాలు: భూహు, భువః, శువః, మహః, జనః, తపః, సత్యః. 7 లోకాలు దాటిన తర్వాత దివసే దాటితే వైకుంఠం, 7 కొండల తర్వాత శ్రీనివాసం. కాబట్టి కట్టెదురా వైకుంఠం. కాణాచైన కొండ. కాణాచి అంటే ప్రాచీనమైనది అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఋగ్వేదం కాలంలో కూడా వెంకటాద్రి గురించి చెప్పబడింది. అంటే కొన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి ఆ కొండ అక్కడ ఉంది అని భావించారు. అంతిమ ప్రాశస్త్యం. కాణాచయ కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. ఇన్ని మహిమలు, ఎవరు ఏది కోరుకున్నా ఇస్తారు కదా. శ్రీనివాసుడు వీడు ధనికుడా, వీడు పేదవాడా, వీడు చదువుకున్నవాడా, వీడు చదువుకున్నవాడా, వీడు డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, వీడు పండితుడా, పావాడు, ఏమి చూడు. ఎవరు వెళ్ళి ఏది కోరినా అన్ని ఇస్తుంటాడు కదా. వడ్డీ కాసుల వాడే వనజనాకుడే, వడ్డీ కాసుల వాడే వనజనాకుడే, పుట్టుగొడ్రాళ్లకు పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే. వేడుకొందామా 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 వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాడు పరమాత్మ అని వాగ్గేయకారు. పురంధరదాసు భూషణಕ್ಕೆ భూషణ తిరుభూషణ శేషాద్రివాస శ్రీవర వెంకటేశ భూషణಕ್ಕೆ ಭೂಷಣ ತಿರುಭೂಷಣ ನಾಲಿಗೆಗೆ ಭೂಷಣ ನಾರಾಯಣ ನಾಮ ಕಾಲಿಗೆಗೆ ಭೂಷಣ హరియాతరే. నాలుగు ఆవరణ ఏమిటి? నారాయణ చెప్పడం. కాలికి ఆవరణ ఏమిటి? హరి కొలువై ఉన్న ప్రదేశాలు సేవించడము. పురంధరదాస్వామి త్యాగరాజ స్వామి తెరదీయక రాగా ఎంతో మంది వాగ్గేయకారులు కీర్తించినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం వెంకటాచలం.
ஆழ்வார்கள் பெரிய ஆழ்வார் எழுவார் விடை கொள்வார் ஈ துளாயானை வலுவார் வகை நின்று வயல்கள் கொள்வார் விதை சுடலை நந்துவிக்கும் வேக்கிழமே వాడోర్ నడచుడలై తుండుకు మలై. స్వామి నువ్వు సేవించేవాళ్ళు ఏదో తాత్కాలిక ప్రయోజనం కోసం సేవించేవాళ్ళు ఉంటారు. స్వామి ఈసారి నాకు ప్రమోషన్ ఇస్తే నేను నిలువెత్తు సమర్పించుకుంటాను, గుండు కూడా కొట్టించుకుంటాను. ఒకవేళ డబుల్ ప్రమోషన్ వస్తే పక్కింటి వాళ్ళకు కూడా గుండు కొట్టిస్తాను. ఇలాంటి కోరికలు ఎడువార్ అంటే ఏదో ప్రయోజనం ఉంది వెళ్ళిపోయేవాడు. లేగొల్వార్ నీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళేవారు అంటే స్వామి నాకు ఆత్మానుభవం కావాలి, ఆత్మానుభవం కావాలి కైవల్య కృష్ణుడు వెళ్ళేవారు. అటుపైన స్వామి నీ పాదాలే శరణం నేను పట్టుకుని ఉండేటువంటి వాడు ఎవరు? ముముక్షుడు. అలాంటి వారందరికీ కూడా కోడు కొడుకలు తీరుస్తూ నిత్యసుడు కూడా జ్ఞానసిద్ధంగా ఉండేవారు స్వామి అని కీర్తించాడు. అలాంటి భాషలు 200 పైగా భాషలు వెంకటేశ్వర స్వామిని ఆ తిరువేంకటాన్ని కీర్తించారు. ఇక ఆడారు செங்கமாகடல் கடைந்தான் தன் முகில்காட் வைகடத்து செங்கன்மார் சேவடிக்கு அடிவீழ்ச்சி விண்ணப்பம் உங்கவே குங்குமத்தின் உடம்படிய புகுந்து ஒருநாள் தங்கமென்று என்னாவே అన్నమెన్ను నయ్యరే. శివలిపుత్తూరు నుంచి మేఘాలు వెళుతున్నాయి. మేఘాలు వెళుతుంటే ఆండాలు చూసింది. ఓ మేఘాలాగా మీరు తిరుమల పెడుతున్నారా అని చెప్పండి, ఆ స్వామికి నేను వెయిట్ చేస్తున్నాను, ఆ స్వామిని ఆలింగనం చేసుకుంటే తప్ప నేను ప్రాణాలతో నిలవలేను అని మీరు స్వామికి చెప్పండి అని మేఘాలను కూడా పూతగా పంపించింది. ఆండాలే కీర్తిస్తే ఆ తండ్రి గారు కీర్తించారా? ఎవరు వాడు తండ్రి గారు? విష్ణు చిత్రం పెరిగాడు వారు. అల్లాంటి పాడి గురించండి శ్రీనివాసు గురించి చెప్పండి. అల్లాంటి பல்லாயிரத்தாண்டு பதகோடினுராயிரம் அல்லாண்டு காப்பு தியோமோடும் நின்னோடும் பிறவியாயிரம் பல்லாண்டு வடிவாறு நின்பல் மாறுவினில் வாழகின்ற கண்டையும் பல்லாண்டு. మహాలక్ష్మి ఉదయ స్థానంలో లక్ష్మిని కలిగిన వారు ఎవరండి? శ్రీనివాసుడు. కొన్ని పల్లారపాడి ఎవరి విషయంలో? శ్రీనివాసుడు విషయంలో. అన్నిటికన్నా కులశేఖర ఆడవారు నా దేవదయ ఒక అచేతనంగా గడపలాగా పడింది పవడవాయి కానిపోయింది కుండ పండు లాంటి నీ అదరాన్ని చూసుకుంటూ ఉండాలి అనుకుంటున్నాను. ఆళ్వారందరూ ఉహండ్ సంతోషించి ఆ తిరువేంకటముడయాన్ని కీర్తించారు. తిరువేంకటముడయానని తిరుమామణిలో నిలచెదరా తిరువాభరణ విశేష వైభవము తిరుమేని సేవించగలరా. ఆడవాళ్ళందరూ కూడా చాలా విశేషంగా కీర్తించారు. అందులో అందరూ ఆడవాళ్ళ పేరు చెప్పుకొని సమయం లేదు కానీ సరే ఒక నమ్మాళ్ళ భాష అందరికి తెలిసిన భాష. அழலகில்லே இறையுமென்னி அலர்மேல் மங்கை உரைவாழ்வார் நிகரில் புகழாய் உலகம் பூங்குடையாய் என்னை ஆழ்வானே நிகரிலவர் முனிக்கணங்கள் விரும்பும் இதுவே கடத்தானே புகழும் இல்லாபடியே உன் அடிக்கீழ் అమరుందు పుగుందేనే అగలగే నిలయమని. ఆ స్వామి యొక్క వక్షస్థల భోగ్యతను భావించి మహాలక్ష్మి అమ్మవారు ఒక్క క్షణకాలం కూడా విడిచిపెట్టి ఉండలేనటువంటి స్వామి. అందరి భోగ్యత ఎప్పుడు మహాలక్ష్మి విడిచిపెట్టింది అటువంటి స్వామి. నిగరి గోళా ఉలగం నింగుడయా ఎన్నై ఆళ్వాని నన్ను కాపాడే స్వామి కూడా నిగరి అమర మునికణంగా విరుంబు. అందరూ గురువులందరూ కూడా సంతోషం సేవించేటువంటి తిరువేంకడంతానే తిరువేంకడం ఉడయవన్ తిరువేంకటాచలాన్ని కలిగిన వాడు శ్రీనివాస. ఎవరు నిన్నా వడియే నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయము లేదు, నువ్వు కాదంటే ఇంకొక దిక్కు కూడా లేదు. దీన్నే మనం సంప్రదాయ పరిభాషలో ఆతిథ్యత్వము అనన్య గతిత్వము అంటారు. స్వామి నిన్ను పొందడానికి నా దగ్గర కర్మయోగము జ్ఞానయోగము భక్తియోగం ఏమీ లేవు, ఒకవేళ నువ్వు కాదంటే ఇంకొక దిక్కు కూడా లేదయ్యా అని అడికీళ్ళు అమరుని పురుగుతే నీ పాదాల దగ్గర ఉండి సేవిస్తాను. శనకేయ స్వామి పాదాల దగ్గర నరసింహస్వామి చేయించినట్టుగా అలా ఉండి సేవిస్తాను నమ్మాలి వాళ్ళ భాష. తర్వాత 8:45 నైట్ కట్ ఆఫ్ ఓకేనా? స్వామి 9 o'clock గురించి చెప్పుకోవచ్చు. అడిగిపోతే తర్వాత ఆడవాళ్ళ భాషలు చూసాం. లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రపత్తి, మంగళాశాసనం, స్తోత్రం
ఇవన్నీ మనకు అందించిన ఎవరండి? చెప్పాలి. మనవాళ్ళ మామూలుగా శిష్యులు 50% అన్నాడు స్వామి. గట్టిగా చెప్పండి. అన్నాడు స్వామి. మనవాళ్ళ మామూలు శిష్యుడు తిరువెంగళ ఏం చేశారు? ఏం చేసినప్పుడు మనవాళ్ళ మామూలు ఆజ్ఞాపించారు. అన్నాడు స్వామి, హస్తిగిరి అన్నాడు పేరువారు. కానీ వారి ఎదురుగా ఎవరైనా నిలబడి సంప్రదాయ విషయంలో చర్చ చేసినప్పుడు ఆ ఇంటి వాళ్ళకి భయంకరంగా కనపడతారు. అందుకని ప్రతివాది భయంకరుడు పేరు వచ్చింది. ప్రతివాది భయంకరం అన్నను మనవాళ్ళమామని అన్నారు. అన్నాడు స్వామి, తిరువేంద్రమణి అనే విషయంలో మీరు సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం చేయండి. సరే అండి అన్నారు. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడిని ఎంతమంది చూశారు? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని ఎంతమంది చూశారు? వీళ్ళిద్దరిని మనం శ్రీనివాసుడు చూసుకోవచ్చు. వీళ్ళిద్దరిని మనం శ్రీనివాసుడు భగవాన్ మామూలు ఆజ్ఞ మేరకు సుప్రభాతం ఇవ్వండి అంటే మొట్టమొదటి శ్లోకం ఏంటండి? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మొదట రాముడికి కీర్తించారు. అంటే చూడగానే రాముడు వారే కనిపించారు. తర్వాత శ్లోకంలో గోవిందుని కీర్తించారు, కృష్ణుని కీర్తించారు. అంటే భక్తవాది అన్నట్టు స్వామికి వెంకటేశ్వర స్వామిని చూడగానే ఆ రాముడు కృష్ణుని కీర్తించాడు. అందుకని మొట్టమొదటి 2 శ్లోకాలు అలా పడిపోయాయి. తర్వాత స్తోత్రంగా అభిరామ గుణాకర జగదేవ ధనుద్ధర దీనమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలదే అవనీతనయా కమనీయ కరంగ జనీకర చారు ముఖాంబురుహం రజనీకర రాజకమోదికరం మహనీయమహం రఘురామమయే. అంటే రాముడు కీర్తిస్తున్నారంట. వెంకటేశ్వర స్తోత్రంలో మన రాముడు కనిపిస్తుంటారు. త్రేతాయుగంలో రాముడిని చూడలేదు అన్న బాధ అక్కర్లేదు. అదే స్తోత్రంలో చెప్తారు. కరవేణు గోపవధూ శతకోటి వృతాస్మర కోటి సమాత్ వసుదేవ సుతాన్న పదం నలయే. వసుదేవుడు సుతుడైనటువంటి శ్రీకృష్ణుడు తప్ప నేను ఇంకొకటి ధ్యానించడం వెంకటేశ్వర స్వామి చక్కగా వేణుగానాన్ని వినిపిస్తూ చుట్టూ గోపికలు పెట్టినటువంటి ఆ కృష్ణస్వామి, గోవర్ధనాన్ని పెట్టినటువంటి ఆ కృష్ణస్వామి. గోవర్ధన గోవింద గోకుల పరమానంద గోవర్ధన. ఆ గోవర్ధన ఎత్తిన వాడు ఎవరో కాదండి, శ్రీనివాసుడు. కాళీయమృతం కదా, కాళీయమృతం చేస్తున్నప్పుడు పురంధరదాసు గీతారు. అంబురుహోద్భవ అఖిల సురరువి అంబరవల్లి నింతు అవస్తుతిసే రంభೆ ఊర్వశి రమణీయరెల్లರೂ చందది భరత నాట్యవనటిసే. దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. శ్రీకృష్ణుడు కార్యవర్తం చేసుకుంటాడు. అలాగే నారదుడు గానం చేస్తున్నారట. రంభావరోసి మేకలు చందది భరత నాట్యవనటిసే భరతనాట్యం వేస్తున్నారు కదా, అటువంటి సన్నివేశం. కాబట్టి ఆ కృష్ణుడు కూడా ఈయనే, ఆ రాముడు కూడా ఈయనే అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి చూస్తే త్రేతాయుగంలో రాముడు సేవించలేదని బాధ అక్కర్లేదు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని చూడలేదని బాధ అక్కర్లేదు. శ్రీ త్రివేంద్రమణియాల్లోనే అందరూ కనబడతారు. ఇంకో మాట చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం చాలించి శ్రీవైకుంఠాన్ని వెళ్ళేటప్పుడు కొంతమంది మహర్షులకు దర్శనం ఇచ్చారు. ఆ మహర్షులందరూ స్వామి ఈ రూపాన్ని నేను ఎప్పుడూ సేవిస్తున్నట్టుగా ఉండాలి అంటే తదాస్తు అని ఆ రూపంలోనే ఇవాళ తిరుమలలో స్వామి సేవ సాగిస్తున్నారు. ఇది చెప్పుకున్నప్పుడు తిరువేంద్రుడు చెప్తున్నప్పుడు రామాయణం అని చెప్పకపోతే ప్రోత్సాహం గుర్తుంటుందా? అసలు 1000 సంవత్సరాల క్రితం ఆ తిరుమల 7 కొండల పైన వేంచేసి ఉన్నవాడు శ్రీనివాసుడు చెప్పింది ఎవరండి? రామానుజుడు.
రామానుజుల కాలంలో ఈ సంవత్సరాల క్రితం అక్కడ జడలు ఉన్నాయని అమ్మవారిగా పూజించారు కొందరు. లేదండి అక్కడ పుష్కరుని స్వామి పుష్కరుని పేరు కుమారస్వామి అని కొందరు, పరమశివుడు అని కొందరు. ఇలా వారికి తోచినట్టుగా ఆరాధన చేస్తుంటే అక్కడున్న శ్రీవైష్ణవ స్వామి బాధపడి అయ్యో కలియుగ దేవుడు శ్రీనివాసుని పట్టుకుని దేవతాంతర ఆరాధన చేస్తున్నారే, ఏమిటి అపచారము, దీనికి మార్గం పరిష్కారం చేయాలంటే రామానుజులే దిక్కు అని అందరూ వెళ్ళి శ్రీరంగంలో రామాన్ని మొదలుపెట్టుకుంటే రామానుజులు వచ్చి అప్పుడు యాదవరాజు సమక్షంలో సభ తీర్చి వేద ఇతిహాస పురాణ ప్రకారంగా ఇక్కడ వేంచేసి 7 కొండల పైన వేంచేసి ఉన్నది శ్రీనివాసుడే అని నిరూపిస్తారు. రాజువారి కన్విన్స్ అవుతారు, కానీ అక్కడ ఉన్న బ్రాహ్మణులు మాత్రం కన్విన్స్ కాదు. ఏం చేయాలి, ఇన్ని రకాలు చెప్పినా కూడా వాళ్ళు చివరికి ముందుకేసి మాకు దేవతా సంబంధం కావాలండి అంటారు. ఏమంటారు? దేవతా సంబంధం అంటే అర్థం తెలిసిన మీరు ఏ దేవత అనుకుంటారో ఆ దేవతల యొక్క ఆయుధాలన్నీ అక్కడ పెట్టి పెరుమాళ ప్రార్థించి వెళ్ళాలి. తెల్లవారు మరుసటి రోజు ఉదయం ఆ భగవంతుడు ఏ ఆయుధాన్ని తీసుకుంటే ఆ దేవుడిగానే పిలవాలి అని ముందు పట్టు పెడతారు. అప్పుడు రాజుగారు రామానుజ మీరు చెప్పిన విషయం వల్ల అక్కడ ఏం చేసిన వాడు శ్రీనివాసు గారు నాకు తెలుసండి, కానీ వీళ్ళు మూర్ఖంగా పట్టుబడుతున్నారు, ఏం చేద్దాం, వేరే గతి లేదు, మీరు దేవతా సమ్మతికి ఒప్పుకోవాలి అని. రామానుజులు కూడా సరే అండి అని వాళ్ళు ఏ దేవత అనుకుంటున్నారో ఆ దేవతల యొక్క ఆయుధాన్ని పెట్టారు. రామానుజులు శంకు చక్రాన్ని పెట్టారు. పెట్టిన తర్వాత దేవాలయానికి తాళం వేసి రాజముద్ర వేసి ప్రార్థించారు. రామానుజులు పెరుమాళ్ళే చాలా గొప్ప సంకటం ఏర్పడింది, మీరెవరో ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం, మీకే కష్టకాలం వచ్చింది, స్వామి అనుగ్రహించండి, తెల్లవారుజామున మీరు దేన్ని గ్రహించి ఉంటారో ఆ పరంగానే ఇక్కడ దేవతామూర్తిని కొలుపుతాము అని ప్రార్థించి వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం రాజుగారి పరివారము వీళ్ళందరూ కలిసి రామాల సమక్షంలో వచ్చి ఆ తాళాన్ని పలకొట్టి చూడగా అక్కడ శ్రీనివాసుడు శంకు చక్రాన్ని ధరించున్నాడు. జయహో రామానుజ జయహో రామానుజ జయహో రామానుజ అని ఇంతవరకు ముందు పట్టుబట్టినటువంటి మూర్ఖులుగా పడుతున్న వాళ్ళందరూ కూడా రామానుజ శ్రీపాదాలను ఆశ్రయించి క్షమాప్రార్థన చేశారు. అటువంటి క్షేత్రం రామానుజుల వల్లనే మనం ఇవాళ శ్రీనివాసుడు చూస్తున్నాము అని హనుమాచార్య స్వామి వారు ఇలమైన గతియుగమందున గతీతడే చూపే గురు దైవము దిల్లన్ని ఇలమైన గతియుగమందున గతీతడే చూపే వైష్ణవులమైతేమి అష్టాక్షరి మంత్రము ఇహ పర దైవము తులన్ని ఇలమైన యోగమందు గతీతడే పరమాత్మను చేసుకునే మార్గాలన్నీ పోయాయండి. భగవంతుని ఒప్పుకునే వారు కొంతమంది, వేదాలు ఒప్పుకునే వారు కొంతమంది, భగవంతుని వేదాలు ఒప్పుకుని భగవంతుని గుణాలు వేయడం కొంతమంది. ఇలా అనుకున్నప్పుడు ఇలా కాదండి, భగవంతుని గుణాలు ఉన్నాయి, చమనపూర్తియే శరణాగతి ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు అని శరణాగతి తత్వాన్ని దశ దిశగా వ్యాపింపచేసి పరమాత్మను చేరుకునే ఒక గొప్ప మార్గాన్ని ఉపదేశించినటువంటి వారు భగవద్ రామానుజులు. జయ హో రామానుజ. ఈ రామానుజుల వల్లనే కదా మనం వైష్ణవులు చెప్పుకుంటున్నాము. అలాగే ఇతర వల్లనే మనం తిరుమలని కట్టాం కదా, అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏం పెట్టారో మనకు తెలియదు, ఏ పడుకోవడం తెలియదు. ఈ రామానుజుల వల్లనే కదా మనము ఈ తిరుమలని చూడగలుగుతున్నాము అని చెప్పి ఇతరే ఇహపర దైవము అని చెప్పారు. రామానుజులకు తమరుగంధ తిరుమేని తిరుమేని అని కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి.
వారు మేల్కోటలో కొంతకాలం ఉండి శ్రీరంగాన్ని విడిచేస్తున్నప్పుడు ఇక్కడున్న వైష్ణవ స్వాములు రామానుజులా మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకండి అంటే ఏంటంటే రంగాల్లో ఆ మీద నేను వెళ్ళాలి అన్నప్పుడు మరి ఎలా మాకు అంటే ఒక విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహం తనగా శక్తి నిక్షిప్తం చేశారు. తమర్ అంటే భక్తులు అర్థం, ఉహంతు అంటే సంతోషించి, భక్తుల సంతోషం కొరకు ఏర్పాటు చేసిన విగ్రహం కాబట్టి మేల్కోటలో ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. తమరు అంటే తిరిమేని, తిరిమేని అయితే ఇచ్చారు కానీ మాకు ఏదైనా సందేహం వచ్చి అడగాలంటే ఎట్లా రామానుజ అంటే ఏం భయపడకండి, వినాలి కేసు ఎత్తాలి, ఈ విగ్రహం నుంచి నేను మాట్లాడతాను. అవునా ఈ పరిస్థితి చూడండి, అడిగే రామానుజాసు అంటే అడిగే చెప్పండి అని విగ్రహం నుంచి మాట్లాడు రామానుజు. మరి పేరు ఎత్తిరాజు మాట్లాడే ఎత్తిరాజు. మా గోష్ఠి భాగ్యం ఏంటంటే తిరుమల గోష్ఠి భాగ్యం తిరునారాయణ ప్రాంతం ఆయి అని ఒక మహానుభావం 100 సంవత్సరాల క్రితం ఆ చిలువనారాయణ స్వామి, చిలువనారాయణ అంటే చెన్నకేశ్వర నారాయణ, కన్నడలో చెన్నగిరి అంటారు. చెన్నగిరి అంటే బాగుంటారు అంటారు, చెరువు అంటే అందామని అంటారు కదా. అలాంటి నారాయణ ప్రతిరోజు రాత్రి కూడా పాలను కాచి కుంకుమ పువ్వు వేసి చాలా ప్రీతితో ఆ పెరుమను నివేదన చేసేవారు. ఎవరైనా దేవరాజగురు అని అంటారు వాళ్ళు. అయితే చేస్తున్నప్పుడు ఒకరోజు ఎందుకో ఏదో మహిళ వల్ల కొంతకాలం రాలేకపోయారు. సాక్షాత్తు తిరునారాయణపుర స్వామి అర్చకుడిని ఆవేశించి నమ్మ అయ్యి ఇంకే అంటే మా తల్లి ఎక్కడ, రోజు మాకు పాలలో కుంకుమ పువ్వు వేసి యశోదలాగా పైకి కిందికి గిరపడి పాలు వేసి సమర్పించే మా తల్లి ఎక్కడ. అప్పటి నుంచి వారికి తిరునారాయణపురత్తు ఆయి, ఆ తిరునారాయణపురత్తు ఆయి వంశస్థులు ఆయి నరసింహ స్వామి ఉంటారు. వారు దాసుడు పరిచయం. వారి ఆహ్వానం మేరకు మేమందరం మన వైరుణోత్సవంలో ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో ఒక మండపం ఉంటుందండి, దానికి ఆయి మంటపం అని పేరు. మీరు కూడా వచ్చారు, దివ్యగారితో సేవించుకున్నారు రోజు వారందరూ కూడా. ఆ ఆయి మంటపంలో పెరుమాళ్ వేయించేస్తారు. పెరుమాళ్ ఇక్కడ, మనం ఇక్కడ, రామానుడు ఇక్కడ, మనం ఇక్కడ. పేసు ఇతరాజు అంత దగ్గరగా ఉండి పెరుమాళ్ సేవించారు. ఆ ఆయి మంటపంలో అరగంట సేపు ఉండి తమంత పాలన చేసి అడయ్య స్వామి సేవ చేసిన తర్వాత ఆయి దృష్టిలో మర్యాద చేస్తారు. ఆ మర్యాద చేసిన తర్వాత ఆయి స్వామి ఒక్కొక్క స్వామిని లోపల తీసుకుని వెళ్ళి సత్కారం చేసి ఒక పెద్ద వెండి గ్లాసులో చక్కటి జ్యూస్ని ఇస్తారు. అలా పెరుమాళ్ ప్రసాదం కూడా దొరికిన భాగ్యం దాసు కలిగింది. గోష్ఠి వారందరికీ కూడా ఆ పెరుమాళ్ చాలా దగ్గర నుంచి చూసేటువంటి భాగ్యం కలిగింది. అటువంటి రామానుజులు పేసువ యతిరాజ మాట్లాడే రామానుజులు. శ్రీపెరంబుదూరులో తాను పెద్ద తిరిమేని, తానే సంతోషపడి ఏర్పరుచుకున్నది. శ్రీరంగంలో తానే ఉన్నటువంటి తిరిమేని చెప్తారు. కాబట్టి రామానుజుల వల్లనే ఇవాళ మనం 7 కొండల పైన ఉన్నటువంటి శ్రీనివాసుని మనం సేవిస్తున్నాము. ఆ కృతజ్ఞతనే శ్రీనివాసుడు ఈ రామానుజులు మనకు ఆచార్యులు అని ఈశాన్య వైపు తను కూర్చున్న పీఠానికన్నా ఎత్తుగా ఉండే స్థాయిలో భాష్యకాల సన్నిధిని ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా మన పెరుమాళ్ సేవించి శ్రీ భాష్యకాల సన్నిధిని సేవించాలి కదా. అది చాలా ముఖ్యం. వెంకటాచల మహత్యం పెట్టుకుని అయిపోలేదు, చాలా పెద్ద సబ్జెక్టు. కనీసం 2 గంటలు చెప్పుకున్నాము అని తృప్తుంటుంది. మనకున్న సమయం లేదు, మనకున్న సమయం పాలన పాటిస్తూ యథాశక్తి యథామతి ఆ 7 కొండలకి ఏ యుగంలో ఏ పేర్లు ఉన్నాయి, అలాగే వేద ఇతిహాస పురాణాల్లో ఎలా కీర్తింపబడ్డాయి, వాగ్గేయకారులు ఆళ్వారులు ఎలా కీర్తించారు, పూర్వజులు ఎలా కీర్తించారు, ఇన్ని విషయాలు చూసినప్పుడు ఈసారైనా మన తిరుమలకు వెళ్ళినప్పుడు ఆ 7 కొండలకు సాష్టాంగం చేసి తగిన భక్తి శ్రద్ధలతోని మనం వెళ్ళాలి. వెళుతున్నంతసేపు ఈ చరిత్ర గుర్తు రావాలి, వెళుతున్నంతసేపు రామాను తిరునామం గుర్తు రావాలి. మన పెద్దలు అంటారు ఆ 7 కొండలు వెళుతున్నప్పుడు ఇతిరాసర్ వాడి 3 సార్లు అంటే కొండ నుంచి స్వామి కిందికి దిగొచ్చి ఒక్కసారి ఆలింగనం చేసుకుంటాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనం వెంకటేశ్వర వెళుతున్నప్పుడు ఏమని చెప్పాలి? అంటే రామానుజ వర్ధిల్లాలి, రామానుజ వర్ధిల్లాలి, రామానుజ వర్ధిల్లాలి, జయ రామానుజ జయ రామానుజ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. యథాశక్తి యథామతి మీ ముందు పంచుకున్న భాగ్యం కలిగించిన గోష్ఠి వారికి, అర్చక స్వాముల వారికి, అలాగే దంపతులకు, శ్రీనివాస్ సుజాత గారి దంపతులకు, అశేష భాగవత గోష్ఠికి అనేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఇటీవల కాలంలో దాసు గ్రంథం రాశాడు. శ్రీరంగ మంగళమణి కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీ హస్తిశైల శిఖరోజ్వల పారుగాలం శ్రీశం నమామి శిరస యదుశైల దీపం. ఈ 4 పాదాల్లో శ్రీరంగం, తిరుమల, కాంచీపురం, తిరునారాయణపురం ఈ 4 క్షేత్రాల వైభవం ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో
ప్రతిరోజు సంధ్యావందనం అయిన తర్వాత దక్షిణ దిక్కు తిరిగి, ఎందుకంటే ఈ స్థానాలన్నీ దక్షిణ దిక్కులో ఉన్నాయి, అటువైపు తిరిగి ఈ శ్లోకాలు చెప్పడం పరిపాటి. అలాగే ఆరాధన అయిపోయిన తర్వాత కూడా ఈ శ్లోకాలు చెప్పడం పరిపాటి. సెప్టెంబర్ 2024లో హనుమకొండలో ఉభయవేద సభల్లో దాసుడు దాని గురించి ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనమైనటువంటి పెద్దలందరూ, అయ్యా మీరు గ్రంథస్థానం చేయండి, సత్సంప్రదాయ పరీక్ష ట్రస్ట్ ద్వారా మేము ముద్రిస్తాము అని అన్నారు. వారు చెప్పి సంవత్సరం అవుతుంది. స్వాతిపుత్ర సినిమాలో కమలాసన్ లాగా షడగోపచార స్వామి దాసులు వెంటబడ్డారు. అయ్యా గ్రంథం కావాలి దాసులు అవసరపడ్డారు. పెద్దలు ప్రార్థన చేసుకోవడం చాలా తక్కువ. ఏం చేస్తాం, ఆఫీస్ ఉద్యోగం బాధ్యతల వల్ల అది ఇటీవల కాలంలో పూర్తయి మే 6వ తారీఖున శాస్త్ర రత్నాకర మహోమహోపాధ్యాయ ఉభయ వేదాంత మహోధరి అయినటువంటి శ్రీమాన్ డాక్టర్ ఎల్లాం చక్రవర్తి రఘునాథాచార్య స్వామి యొక్క శత జయంతి ఉత్సవ ప్రయుక్తంగా నలుగురు జీఎల్ స్వాముల సమక్షంలో అశేష పండితుల మధ్యలో ఆ గ్రంథం ఆవిష్కృతమైంది. ఆ గ్రంథాన్ని ఇక్కడ మనం సునీత గారికి ఇస్తాము. కావలసిన వాళ్ళు ఆ గ్రంథానికి ఎంతో కొంత కైంకర్య సమర్పించి తీసుకుంటారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దీన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మై హోమ్ రామేశ్వర కదా, ఇది వారు స్పాన్సర్ చేసిన కదా, మళ్ళీ ఎందుకంటే మీరు ద్రవ్య వసూలు చేసుకుంటారు అనకండి. ఈ సత్సంప్రదాయ పరీక్ష ట్రస్ట్ వారు ఎన్నో సత్కారాలు చేస్తున్నారు. గ్రంథముద్రణ, పెద్దలు సేవించడం, వారి గ్రంథముద్రణ ద్రవ్యం ఇచ్చారు. సభా నిర్వహణ తర్వాత చేయబోయే కైంకర్యాలకు దానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎంతో కొంత ద్రవ్యం. దాంతోపాటుగా శ్రీమద్ రామాయణ రత్నమాలిక అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం కూడా ఉంది. అది కేవలం 100 రూపాయలు మాత్రమే. 108 శ్లోకాలకు అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు. నేనే గ్రంథాలు మార్కెటింగ్ చేయడం లేదు, ఎలాగో వస్తున్నాను కదా అని అదొక 10 గ్రంథాలు మాత్రమే తీసుకుని వచ్చాడు కాదు. రైట్. అలాగే సిద్ధిత్రయం గ్రంథం యామనాచార్య రాసినటువంటి గ్రంథం, దానికి తెలుగు అనువాదం దాసుల యొక్క శ్రీభాష కలెక్షన్ ఆచార్య శ్రీమన్